వాగర్ధావివశం పృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. వీక్షకులందరికీ నమస్కారం. చిరంజీవి మారేళ్ల రవిశాస్త్రి రాసిన ఈ శ్వాస అనే పుస్తకాన్ని సమీక్షించే ముందు మనం పార్వతీ పరమేశ్వరుల్ని స్తుతించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ పుస్తకం ఒక కోణంలోంచి చూస్తే హరిహర అద్వైతం, మరొక కోణంలోంచి చూస్తే అర్ధనారీశ్వరం. ఇప్పుడు ఈ పార్వతీ పరమేశ్వరుల తత్వం కూడా అర్ధనారీశ్వర తత్వం కనుక ఈ శ్లోకంతో ఈ సమీక్షను నేను ప్రారంభించాను. సుమారు 450 పేజీల ఈ పుస్తకాన్ని రచించడానికి రవిశాస్త్రికి 7 సంవత్సరాల తపస్సు అవసరమైంది. అంటే 7 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి ఎన్నో వందల వేల ప్రాచీన వాంగ్మయం చెప్పిన ఈ శ్వాసకి సంబంధించిన గ్రంథాలన్నింటినీ కూడా కూలంకషంగా పరిశోధించి వాటిలో ప్రామాణికమైన అంశాలన్నింటినీ కూర్చి ఈ అంతటి చాలా చక్కని ఒక డాక్టరేట్ ఇవ్వదగినంత అందమైన పుస్తకాన్ని, ప్రామాణికమైన పుస్తకాన్ని, అథారిటీ అంటామే అలా అథారిటీ కలిగిన పుస్తకాన్ని రూపొందించాడు. ముందుగా ఇంత చక్కని గ్రంథాన్ని రచించినందుకు రవిశాస్త్రిని నేను మనసా ఆశీర్వదిస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. నిజానికి ఈ సృష్టి అంతా కూడా మనం గమనించినట్లయితే ఎప్పుడూ కూడా 2 పరస్పర విరుద్ధమైన శక్తుల మధ్య సంఘర్షణలోంచే పుడుతోంది. ఎప్పుడూ కూడా మనకి రెండూ ఉంటాయి. అసలు సృష్టి అనే కాదు, మనిషికి కూడా 2 పరస్పర విరుద్ధమైన భావాల మధ్యనే జీవనం సాగుతుంది. ఎలా అంటే మంచి చెడు, బుద్ధి మనసు, ఇట్లా 2 పరస్పర విరుద్ధమైన శక్తుల మధ్యన ఘర్షణలోంచే మనిషి జీవనం సాగుతుంది, సృష్టి క్రమం సాగుతూ ఉంటుంది. అలాగే ఈ పుస్తకాన్ని ఒకవైపు నుంచి చూస్తే హరిహర అద్వైతం అని అన్నాను. ఎందుకు అనంటే మీకు ఇందులో ప్రతిపాదించబడిన ఒక అద్భుతమైన విషయాల్లో ఈ హరిహర అద్వైతం ఒకటి. ఎలా వస్తుంది? హరుడు ఇద్దరు ఒకటే అని అన్నట్లుగానే మనకి ఈ బుద్ధిని మనసుని కలిపేది, వాటిని రెండింటిని కూడా సద్వినియోగం చేస్తూ సుషుమ్నా నాడి ద్వారా, అంటే ఇలా పింగళ నాడుల ద్వారా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకున్న తర్వాత దాన్ని సమన్వయం చేసే ఈ శ్వాసే సోర్స్ ఆఫ్ లైఫ్, మన జీవితానికి ఇదే ఆధారం అని చెబుతూ సాధికారికమైన వ్యాఖ్యానం చేసిన ఒక గ్రంథంగా, ఒక ప్రామాణికమైన గ్రంథంగా మనం ఈ శ్వాస అనే ఒక చక్కని పుస్తకాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ రకంగా మనకి హరిహర అద్వైతం మాత్రమే కాకుండా దీన్ని అర్ధనారీశ్వరం అని చెప్పడానికి కారణం ఏమి అంటే ఎళా పింగళ నాడుల గురించి ఈ గ్రంథం అంతటా అద్భుతమైన ప్రతిపాదనలు చాలా ఉన్నాయి. ఆ ఎళా పింగళ నాడుల గురించి మనకి ఇంగ్లీష్లో కూడా, ఆంగ్లంలో కూడా అనేక గ్రంథాలు వచ్చాయి. అలాగే మనకి మెదడులో 2 గోళాలుగా విభజింపబడిందని, 2 భాగాలు ఉంటాయని, అందులో లెఫ్ట్ బ్రెయిను, రైట్ బ్రెయిను అనే 2 విభాగాలు ఉన్నాయని, ఆ 2 విభాగాలని కార్పస్ కెలోసం అనే ఒక నరాల సముదాయం అది కలుపుతోందని మనకి శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. అంటే అది ఒక రకంగా అర్ధనారీశ్వర తత్వానికి ప్రత్యేక. అలాగే మనిషిలో ప్రతి పురుషుడిలోనూ కూడా ఏండ్రోగని అంటే ఒక స్త్రీతత్వానికి సంబంధించిన, స్త్రీ ప్రకృతికి సంబంధించిన అంశం
కొంత ఉంటుంది. అది అది ఉన్నప్పుడు ఏమవుతుంది, మనిషి దయార్ద్ర హృదయుడు అవుతాడు. ఆర్ద్రమైన మనసుతోటి, ఆప్తమైన మనసుతోటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అలా ఒక మనిషిలోనే స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి కలిసే ఉంటాయి. ఆ స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి ఇలా కలిసి ఉంటాయి అని చెప్పడానికి మనకి ఈ వేదాంతం ఏం చెబుతోందంటే దాన్ని అర్ధనారీశ్వర తత్వంగా ప్రతిపాదన చేస్తోంది. మీకు ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అని మనకి లలిత సహస్రం చెబుతోంది. ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించిన కుండలిని శక్తి అంటే అమ్మవారి శక్తి ఏదైతే ఉందో అది రుద్రగ్రంథిని ఛేదిస్తోంది, భేదిస్తోంది అని చెప్తారు దాంట్లో. ఆ తర్వాత ఏముంది, సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి. ఇప్పుడు ఆ సహస్రార చక్రాన్ని భేదించడం ద్వారా, సహస్రార చక్రాన్ని చేరుకోవడం ద్వారా మనకి ఏమవుతుంది, సుధాసారాన్ని మనకి చిలుకుతోంది, అమృత సారాన్ని మనకి అందిస్తోంది. ఎలా అంటే అంతకుముందు ఏమిటి, రుద్రగ్రంథిని భేదించింది అంటే శివుడు పార్వతి ఒకటయ్యారు. అమ్మవారి శక్తి కదా మరి కుండలిని అంటే, కుండలిని అమ్మవారి శక్తి కనుక అమ్మవారు శివుని చేరింది, పార్వతీదేవి శివుడితోటి చేరింది. చేరినప్పుడు ఏమైంది, ఆ శివుడు ఏమయ్యాడు, అంతవరకు రుద్రుడు అని మనం చెప్పుకున్నవాడు ఏమయ్యాడు, సోముడయ్యాడు. సా ఉమా సోమ. ఆ సోముడు అయినవాడు అవడం వల్ల ఏమైంది, ఈ సృష్టికి సుధాసారాన్ని మనకి అందించడానికి సాధ్యమవుతోంది. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి చేరుకున్న కుండలిని శక్తి ఈ మనిషికి ప్రసాదించే అమూల్యమైన వరం పేరే, ఆ కుండలిని శక్తి ఇచ్చే వరం పేరే మనకి ముక్తి. అదే ఈశ్వర సాక్షాత్కారము, అదే సహస్రార చక్రము, అదే కుండలిని శక్తి సాధన. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మనకి, ఈ శ్వాసని ఒక సాధనంగా చేసుకుని శ్వాసని సాధన చేస్తే, శ్వాసని అవసరమైన పద్ధతిలో దానికి అనుకూలమైన విధానంలో మనం శ్వాసని కనుక పద్ధతి ప్రకారం మనం దాన్ని ఉపాసన చేసినట్లయితే అప్పుడు మనకి కుండలిని శక్తిలో మనకి సాధించడంలో మనకి శ్వాస చాలా గొప్పగా సహకరిస్తుంది. ఆ రహస్యాలన్నీ మనకి ఉపనిషత్తుల దగ్గర నుంచి ఎందరో యోగులు దాకా పరిశోధనలు చేసి వారి వారి అనుభవాలని, ఆలోచనల్ని ఈ లోకంతో పంచుకున్నారు. ఆ ఆలోచనలన్నిటిని ఒక్క చోట చేర్చి శ్వాస అనే ఒక చక్కని పుస్తకాన్ని రవిశాస్త్రి మనకు అందించాడు. ఇది 7 సంవత్సరాల తపస్సుకి ఫలితం, 7 సంవత్సరాల తపస్సిద్ధి ఈ పుస్తకం. అలాగా ఆ తపస్సిద్ధికి ఫలితంగా ఒక చక్ర భ్రమణ రహస్యం, ఒక సృష్టి క్రమం ఈ అబ్బాయికి అర్థమైంది. దానికి శ్వాస ఆధారమవుతోంది అనేది ఈ అబ్బాయి ఎరుకలోకి వచ్చింది. ఎప్పుడైనా సరే మీకు ఈ పరస్పర విరుద్ధ శక్తుల గురించి సంఘర్షణ వచ్చినప్పుడు మనకి తెలిసేది ఏమిటి, ఈ 2 శక్తులలో ఏది బలీయమైతే దానివల్ల రెండోది అణిచివేయబడుతుంది. ఉదాహరణకి మహాభారతం ఉంది. మహాభారతంలో 2 పరస్పర విరుద్ధమైన శక్తులు అంటే ఏమిటి, ఒకటి కర్ణుడు, 2 అర్జునుడు. కర్ణుడు ఏమిటి, సూర్యశక్తి, అది ఉష్ణశక్తి, అంటే సూర్యపుత్రుడు కదా మరి, అందుకని అది ఉష్ణశక్తి. అర్జునుడు చంద్రవంశీయుడు, చంద్రవంశీయుడు అంటే శీతశక్తి. ఆ ఉష్ణశక్తికి శీతశక్తికి ఘర్షణే మన కురుక్షేత్ర మహాసంగ్రామంగా మనకి భారతం అందించింది. ఇవన్నీ ప్రతీకలు అని అంటారు. ప్రతీకలుగా అందిస్తుంది వేదవాంగ్మయం కానీ లేకపోతే మన పురాణ వాంగ్మయం కానీ. మనకి భారతీయ వాంగ్మయంలో ఉండే రహస్యం ఏంటంటే, చిన్నతనంలో మనం ఒక చిన్న కథలుగా చెప్పుకున్నవి పెద్దయ్యాక మంచి రహస్యాలుగా, ఒక అద్భుతమైన సంకేత భాషగా మనం గ్రహించగలుగుతాం చూసారా. అలాగే మనకి కథల రూపంలో చెబుతారు ఇవన్నీ. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. అదేమంటే, కుచేరుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు గుప్పెడు అటుకులు తీసుకొచ్చాడు. ఆ గుప్పెడు అటుకుల్ని శ్రీకృష్ణుడు తీసుకుని ఎంతో ఆనందంగా వాటిని భుజించి దానికి అనుగుణంగా ఆయన సంతోషానికి ఫలితంగా ఈ కుచేరుణ్ణి గొప్పగా సత్కరించాడు. తను చేయడమే కాదు, ఆయనకి అన్ని రకాల సేవలు అష్టపత్నుల చేత కూడా చేయించాడు అని కుచేల ఉపాఖ్యానం మనకి కథ చెబుతోంది. మనకేమనిపిస్తుంది, నిజానికి ఒక గుప్పెడు అటుకుల కోసం
నిజంగా అంత చెయ్యాలా, కృష్ణుడు అంత రెస్పాండ్ అవ్వాలా, అంత రియాక్ట్ అవ్వాలా, అంత గొప్పగా స్పందించాలా అని మనకి అనుమానం వస్తుంది. చిన్నతనంలో అది చిన్న కథగా చెప్తారు మనకి, భాగవతంలో ఇలా జరిగింది, ఇదిగో కుచేలుడు కథ ఇది అని మనకి చెప్తారు. కానీ పెద్ద అయ్యాక మనకి ఏం తెలుస్తుంది అని అంటే, అది కుచేలుడి చేతి కొలత కాదు, అది కుచేలుడి గుండె కొలత. ఆ గుప్పెడు అనేది నిజానికి కుచేలుడు గుండె కొలత. అది ప్రతి మనిషికి కూడా ఆ మనిషి గుండె అంతే ఉంటుంది. అది కనుక ఆ గుండె కోసిచ్చేశాడు అని అర్థం. అంటే ఆత్మ సమర్పణం చేశాడు అని అర్థం, పూర్తి సంపూర్ణ శరణాగతి చేశాడు అని అర్థం. అలా కనుక కుచేలుడు మాదిరి మనం కూడా సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు, పూర్తిగా మనల్ని మనం దైవానికి సమర్పించుకున్నప్పుడు, కృష్ణుడు కుచేలుడికి సహాయపడినట్లుగానే, కృష్ణుడు కుచేలుడికి ఆప్తుడైనట్లుగానే, మిత్రుడైనట్లుగానే, సఖుడైనట్లుగానే మనకి కూడా మిత్రుడవుతాడు, సఖుడవుతాడు, ఆప్తుడవుతాడు. అర్జునుడు చెప్పాడు చూసారా, మన వియ్యము మన నెయ్యమని. అలాగా మన సారథి మన సచివుడు అని వచ్చి చెప్తాడు చూసారా అర్జునుడు. అలా అన్నీ అవుతాడు భగవంతుడు. అన్నీ అవడానికి కారణం ఏమిటి? ఈ కృష్ణుడికి అర్జునుడు కుచేలుడు తనని తాను సమర్పించుకోవడం వల్ల అలా జరుగుతుంది. అలాగా చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సాధనం శ్వాస అని, ఇలా దైవాన్ని చేరుకోవడానికి కానీ ద సోర్స్ ఆఫ్ లైఫ్గా మనం శ్వాసని ఎలా చూడాలో ఈయన చెబుతూ వచ్చాడు. ఈ జ్ఞానానికి కారణం ఏంటంటే ఒక తపస్సు. ఆ తపస్సు వెనక ఎందరో యోగులు, పరమ గురువులు, ఆచార్యులు, వీరందరి ఆశీస్సులు ఉన్నాయి ఆయనకి. ఆ ఆశీస్సులు ఉన్న మూలంగా మనకి ఏమైంది, ఆయనకి ఒక ఈసోటెరిక్ విజ్డమ్, ఒక గుప్త విద్య, మనకి విస్మరించబడిన జ్ఞానం ఈ రవిశాస్త్రికి దర్శనం ఇచ్చింది. ఆ దర్శనానికి ఫలితంగానే మన అందరికీ కూడా ఈ పుస్తకం రచించడానికి కారణమైంది. అలాగే ఎన్నో గ్రంథాల తాలూకు ఎసెన్స్, సారాంశం ఈ పుస్తకంలో రూపుకట్టుకుంది. అలాగే ఒక జ్ఞానాన్ని ప్రతిపాదించాలి అంటే ముందు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, ఆ ఒడుపు తెలియాలి. ఆ ఒడుపు తెలిసిన మంచి రచయిత ఒక తపస్సంపన్నుడు రవిశాస్త్రి. అందువలను రవిశాస్త్రి ద్వారా ఈ పుస్తకం మనకు అందింది. అంటే రవిశాస్త్రి రచయిత అని కాదు, ఆయన ఒక సాధనం, ఆయన మీదుగా దిగి వచ్చిన పుస్తకం. ఇది రచించిన పుస్తకం కాదు, వచ్చిన పుస్తకం. అలాగే ఈ శ్వాసలో, ఈ గ్రంథంలో చెప్పబడిన విశేషాలన్నీ కూడా ఆ ఈసోటెరిక్ విజ్డమ్కి సంబంధించిన, ఈ జాతి విస్మరించిన జ్ఞానానికి సంబంధించిన ఒక అద్భుతమైన వివేకానికి సంబంధించింది. అందులో మీకు ఈ శ్వాసకి అనే అంశానికి సంబంధించిన మొత్తం కూలంకషమైన సమాచారం అంతా కూడా ఈ గ్రంథం మనకు అందిస్తోంది. ఇందులో మీకు ఈ స్త్రీ పురుష ప్రకృతి తత్వాల మధ్యన ఉండే భేదాలు కానీ, దాన్ని సమన్వయం చేసుకునే తీరు కానీ ఈ పుస్తకంలో చాలా అందంగా చెప్పబడింది. మనకి దానికి సంకేతాలుగా ఏం చేశాడంటే, ఇళ పింగళ నాడుల మధ్య ఒక 2 నాడుల మధ్య సమన్వయం ఎలా చేసుకుంటామో, ఇప్పుడు ఉదాహరణకి మనం గాలి పీల్చేటప్పుడు ఓ ఇళ నాడి చాలా చురుగ్గా ఉంటుంది, అది ఆ గాలి చల్లగా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లుగా అది శీతశక్తి. విడిచిపెట్టిన గాలి వెచ్చగా ఉంటుంది, అది పింగళ నాడిలోంచి వచ్చే గాలి. అది అంటే ముక్కు 2వ భాగంలోంచి వచ్చే గాలి, అది ఆ వెచ్చగా ఉంటుంది. అంటే ఇక్కడ శీతశక్తి, అటు ఉష్ణశక్తి. ఈ రెండిటికి ప్రత్యేకలు ఏమిటి? ఇళా పింగళ నాడులు. ఈ ఇళా పింగళ నాడుల్ని మనకి బ్రహ్మరంధ్రం దగ్గరికి వచ్చేసరికి, లేదా సహస్రారం దగ్గరికి వచ్చేసరికి, భ్రూమధ్యం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతోంది? సుషుమ్నా నాడి ప్రభావం పెరిగి ఈ రెండిటిని కూడా సమన్వయం చేస్తోంది. అంటే ఇళా పింగళ నాడుల శక్తుల మధ్యన ఒక వారధిగా మనకి సుషుమ్న పనిచేస్తోంది. అదిగో ఆ సుషుమ్నయే మనకి కర్ణుడికి అర్జునుడికి మధ్యన నిలబడిన కృష్ణుడు. అలాగే మనకి ఎక్కడైనా సరే ఈ 2 శక్తుల మధ్యన మనకి వివేకం అనే ఒక 3వ కన్ను మనకి పనిచేయాలి అని అంటే శ్వాస మీద మనకి నియంత్రణ అవసరము. శ్వాసని ఒక పద్ధతిలో
ఒక శాస్త్రీయమైన ఈ మన ప్రాచీన వాంగ్మయం చెప్పిన విధానంలో ఆ శ్వాసను నిర్వహించినట్లయితే మనకి ఈ శ్వాస ద్వారా చాలా ఫలితాలు లభిస్తాయి అని చెప్పడానికి ఈ పుస్తకం నిండా కూడా అనేక ఉదాహరణలు మనకి లభిస్తూ ఉంటాయి. అలాగే ఆయన చెప్పిన దాంట్లో ఈ ఐశ్వర్యాలు సాధించాలంటే శ్వాసని ఎలా తీసుకోవాలి, ఆయువు పెరగాలంటే ఎలా శ్వాసించాలి, ఆరోగ్యం పెరగాలంటే, ఐశ్వర్యం పెరగాలంటే, విద్యాజ్ఞానం పెరగాలంటే, వాక్శక్తి పెరగాలంటే అంటేటనమాట ఈ శరీరంలో ఉన్న దేవతల అందరి శక్తిని ఒక చోట కేంద్రీకరించి ఇలా పింగళ నాడుల్ని సుషుమ్న కలుపుతున్నట్లుగా ఈ దేవతల అందరి సమాహార శక్తిని శ్వాస రూపంలో మనం గ్రహించడానికి వీలుగా శ్వాసని ఎలా చేస్తే ఆ శక్తి సమన్వయం బాగా కుదురుతుందో అదంతా కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఇది. ఇందులో మనకి ఈ ఎడమ అర్ధగోళం ఎప్పుడూ కూడా శరీరంలో కుడి భాగాన్ని నియంత్రిస్తుంది. అలాగే కుడి అర్ధభాగం ఉందే మెదడులో, అదేమో ఎడమ శరీర భాగాన్ని నియంత్రిస్తుంది. ఈ రెండు భాగాల మధ్యన సమన్వయం కుదిరినప్పుడైతే మనిషికి పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది. అది ఇహపరాలకి దారి చూపిస్తుంది. అలా ఇహపరాలకి దారి చూపించడానికి, అది సోర్స్ ఆఫ్ లైఫ్గా మారడానికి మనకి శ్వాస చాలా అవసరం అవుతోంది. శ్వాస పట్ల అవగాహన అవసరం అవుతోంది. ఆ శ్వాస పట్ల అవగాహనకి సంబంధించిన ఒక అద్భుతమైన ఈ గ్రంథంగా నేను ఈ శ్వాస పుస్తకాన్ని నేను పరిగణిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే ఇది అన్ని కోణాలలోంచి ఇప్పుడు ఈ ప్రాచీన వాంగ్మయంలో అనేక అంటే ఉపనిషత్తుల దగ్గర నుంచి ఈవేళ కాశ్మీర యోగిని లల్లాదేవి దాకా అసలు ఎవరెవరు ఈ శ్వాస గురించి ఎక్కడెక్కడ ఎలా చెప్పారు, అందులో మనకి ఏ రకమైన విధానానికి మనకి బాగా దగ్గరగా అవగాహన కుదురుతుంది, ఏది సరళంగా ఉంది, ఏది మనం పాటిస్తే మనకి శ్వాస మీద మనకి అధికారం చిక్కుతుంది, శ్వాసకి సంబంధించిన అధికారం చిక్కినప్పుడు ఈ ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఎలా సమకూరుతాయి, ఇవన్నీ కూడా చాలా సరళంగాను చాలా చక్కగాను ప్రామాణికంగాను అందించిన గ్రంథంగా ఈ శ్వాస పుస్తకాన్ని నేను పరిగణిస్తూ ఇంత చక్కని పుస్తకాన్ని అందించినందుకు మన రవిశాస్త్రికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ స్వస్తి.